హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను చాలా ఫేస్ ప్యాక్స్ చెప్పాను, హెయిర్కి సంబంధించి కూడా చెప్పానండి. ప్రతి వీడియోలో నేను యూజ్ చేసే కానీ మీకు చెప్తున్నాను లైవ్లో. అట్ ద సేమ్ టైం చాలా బాగుంటుందండి. ఇప్పుడు బొబ్బాస్కాయతో మన బొబ్బాస్కాయ తినటానికే కాదండి, మన హెల్త్కే కాదు, సో మన ఫేస్కి కూడా చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు తెలుసు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డ్ ఫేషియల్, ఆ ఫేషియల్, ఈ ఫేషియల్ చేయించుకుంటారు కదా. సో నేను ఇప్పుడు లైవ్లో చెప్పి మీరు అట్ ద సేమ్ టైం యూజ్ చేశారంటే డెఫినెట్గా ఫేస్ అనేది గ్లోయింగ్ గా ఉంటుందండి. బొబ్బాస్కాయ చూస్తున్నారు కదా లైవ్ లో. బొబ్బాస్కాయని మనం ఫేస్ అంటే ముఖానికి యూజ్ చేయొచ్చండి. గ్లోయింగ్ గా ఉంటుందండి ఫేస్ అంతా కూడా. చాలా బాగుంటుందండి. గోల్డ్ ఫేషియల్ చూసారు కదా, ఇంకా ఫెరిక్రిల్ ఫేషియల్ చూసారు, ప్రతి ఫేషియల్ చూసారు కదా మీరు. సో ఇప్పుడు బొబ్బాస్కి ఫేషియల్ చాలా బాగుంటుందండి. లైవ్ లో మీరే చూస్తారు. సో బొబ్బాస్కాయ హెల్త్ కే కాదు, మన ఫేస్ కూడా గ్లోయింగ్ గా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కనీసం వీక్లీ 3 times 4 times యూజ్ చేశారంటే చాలా బాగుంటుందండి. సో మీరే లైవ్ లో చూస్తున్నారు కదా బొబ్బాస్కాయ అనేది బాగా మెత్తగా అయిపోవాలండి, పేస్ట్ కింద అయిపోవాలి. సో ఇది బాగా ముగ్గుపోయిన బొబ్బాస్కాయ తీసుకున్నాను. చాలా మందికి డౌట్ వస్తుంది పచ్చికాయ అని. సో పచ్చికాయ అయితే దయచేసి కాదండి, బాగా ముగ్గుపోవాలి, బాగా మిగలు ముగ్గుపోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని పేస్ట్ అంటే బాగా మెత్తగా పేస్ట్ కింద వేసి దాంట్లో మిల్క్ యాడ్ చేసి లైట్గా పసుపు అన్నది యాడ్ చేసి ఇప్పుడు ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తాను లైవ్లో చూడండి. ఇప్పుడు గింజలు కూడా చాలా వాటికి ఉపయోగించవచ్చండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను నేను. సో నా వీడియో మీరే చూస్తున్నారు కదా. ఈ బొబ్బాస్కాయ పేస్ట్ బాగా మెత్తగా పేస్ట్ కింద అయిపోయిందండి. దీంట్లో లైట్గా మిల్క్ అండ్ పసుపు యాడ్ చేశారు. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ ఫేస్కి యూజ్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. ఒకే ఒక 10 నిమిషాలు ఇచ్చుకోండి. చాలా బాగుంటుందండి ఫేస్ అంతా కూడా. మనం బయటికి ఎక్కడికైనా పార్టీస్కి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్కి ఇది అప్లై చేసుకున్నామంటేనండి ఫేస్ చాలా బాగుంటుందండి. సేమ్ గోల్డ్ ఫేషియల్ వేసుకున్నట్టు ఉంటుందండి మన ఫేస్ అంతా కూడా. అంత గ్లోయింగ్గా ఉంటుందండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు యూజ్ మొత్తం ఫేస్ అంతా కూడా నేను ఇలా అప్లై చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా లైవ్లో మీరే. నేను హ్యాండ్స్తోనే బ్రష్ అనేది యూజ్ చేయలేదండి నేను. సో ఇది చాలా మందికి కళ్ళ కింద ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్పాను. బ్లాక్ సర్కిల్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఒకే ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. మీరే లైవ్లో మీరే చూస్తున్నారు కదా. మొత్తం ఫేస్ అంతా కూడా ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలండి. సేమ్ మనం గోల్డ్ ఫేషియల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండి లైవ్లో మీరే చూస్తున్నారు కదా. నేను ఫేస్ అంతా కూడా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను. సో చాలా బాగుంది కదండి. ఫేస్ అంతా కూడా చాలా గ్లోయింగ్గా ఉంది కదా. ఒకే ఒక 10 నిమిషాలండి, మనం ఎక్కువసేపు కూడా ఉంచుకోకలేదు. అండ్ ఫేస్కి అప్లై మీరే చూస్తున్నారు లైవ్లో ఎంత బాగుందో నా ఫేస్ అంతా కూడా. ఎందుకంటే బొబ్బాయిస్ వల్ల మన ఫేస్ అంతా కూడా చాలా మందికి ముడతల కింద ఉంటుందండి ఫేస్ అంతా. అటువంటి వాళ్ళు కూడా మనం రబ్ చేయాలండి. మన ఫేస్ అంతా కూడా ఇలా రబ్ చేయడం వల్ల అది మన ముడతలు అలాంటివి కూడా తగ్గుతాయండి. చాలా మందికి ముడతల కింద ఉంటుంది. అండ్ ఫేస్ మీద ఇక్కడ బ్లాక్ సర్కిల్ ఉంటాయి కదా, చాలా మందికి ఇక్కడ బ్లాక్గా పడతా ఉంటాయి కదా. అటువంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. చాలా బెటర్ టిప్ అండి ఇది. ఎందుకంటే బొబ్బాయి అండ్ ఫేస్కే కాదు హెల్త్కి కాదు, చాలా బాగుంటుందండి. మన హెల్త్కి అయితే మెయిన్ మీకు చెప్పుకోకలేదు కూడా అంత బాగుంటుందండి. బ్లడ్ సర్కిల్ బాగుతుందండి. ఇంకొకటి ఏంటంటే బొబ్బాయి అన్నది మనం గోల్డ్ ఫేషియల్ ఎంత యూజ్ చేసుకుని మనం యూజ్ చేస్తామో బ్యూటీ పార్లర్కి వెళ్ళి, దానికన్నా బాగా బెటర్ అండి ఇది. అంత బాగుంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్ అన్నది మిస్ అవ్వద్దండి. నా ఛానల్ మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు చూసుకోవాలందరూ లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం మందికి ఎక్కువ మంది